కుజదోష నివారణ పోవాలంటే ఏం చేయాలి? ఈ కుజదోష నివారణ పోవాలంటే ఏం చేయాలంటే, కుజుడు అనే విగ్రహం ఉంటుంది నవగ్రహాలలో. ఆయనకి ఏం లేదు, సింపుల్గా ఇన్ని కందులు తీసుకోండి, 1 కిలో ఇట్లా దోషుడు తొడుగుపోయారు మంగళవారం నాడు. దాన్ని ఏమంటారు? ధాన్యాభిషేకం. ఒక ఆరెంజ్ కలర్ది జాకెట్ పీస్ తీసుకోండి, ఆయన మెడకి వేసేసేయండి. వేసేసి టెంకాయ కొట్టుండి, కొంటేసి ఒక టెంకాయ చిప్పల ఇంత బెల్లం వేయండి నైవేద్యం. ఓ టెంకాయ చిప్పల వీలైతే ఇంత నూనె పోసేసి ఒత్తేసి దీపం ముట్టింది. లేదు అది కూడా మాకు చేత కదంటే నారతి బిల్లలు వేసేసి ముట్టించేసారు, దీపం అయిపోయింది. అగరబత్తులు అవి పెట్టేసేసి మీకు వీలైతే పండు పెట్టేసేసి దండం పెట్టి కుజునికి, అయ్యా నా పెళ్లి కావాలి, నాకు ఈ ఉద్యోగం కావాలి, నాకు ఈ దోషం ఉందంటే ఆ దోష నివారణ చేసి దండం పెట్టు మంగళవారం నాడు. ఇది కందులు ధాన్యాభిషేకం చేస్తున్నాం కాబట్టి తాంగిపప్పు తినొద్దు ఆ రోజు. మళ్ళీ వచ్చేసి ఇది ఒక పద్ధతి, వైదిక పద్ధతి. ఇంకొకటి తాంత్రిక పద్ధతి. ఇది ఏంటంటే ఆవు ఉంటుంది కదా, ఆవుకు మొలకలు పెట్టాలి కందులు. మంగళవారం నాడు ఏం చేయండి, ఓ 1/2 కిలో కందులు తెచ్చేసి ఓ ఆరెంజ్ కలర్ గుడ్డలు వేసి కట్టులు మూట కట్టి నీళ్ళలో వేయండి. నీళ్ళలో వేసి బాగా తడుస్తాయి కదా, ఒక గంట సేపట్లో తీసి బయట పెట్టుర్రి. బయట పెట్టి రోజు నీళ్ళు చల్లురు దాని మీద. 4 రోజులలో మొలకలు వస్తాయి. ఇంకా ఊకుంటే ఏమైతే అలా స్మెల్ వస్తుంది, బూజు వస్తుంది. అందుకని ఆ మూటను ఏం చేయాలి, నీళ్ళలో బాగా ఇట్లా కుదియాలి. కుదిస్తే లోపల ఆ మొలకలు అనేవి క్లీన్ అవుతాయి. ఇంకా 2 రోజులు పెట్టాలి మంగళవారం వరకు. పెట్టి మంగళవారం నాడు ఓపెన్ చేస్తే మంచిగా చిన్న చిన్న ఆకులతోటి మొలకలు ఉంటాయి. ఆ మొలకలు తీసుకొని ఒక కవర్లో పోసుకొని, ఒక ఇస్తరాకు తీసుకొని, ఒక కుంకుమ తీసుకొని ఆవు ఉన్న ప్రాంతంలో పోవాలి. ఏది గోశాలకు కానీ లేకుంటే ఏదైనా టెంపుల్ దగ్గర కానీ. నల్లటావు కాకుంటే ఏవైనా పర్వాలేదు. ఆవుకు మంచిగా పొయ్యి ఆ ఇస్తరాకు పెట్టేసేసి దాంట్లో మొలకలు పోసేసి ఇట్లా దోషుడితోటి తీయాలి. దోషుడితోటి ఇట్లా ఇట్లా తీసి దానికి తినిపించాలి, మూతిని గడబెట్టి. అది తిని 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 ఏం చేస్తుంది, లాస్ట్ అయిన తర్వాత నాలుకని దీనికి నాకుతుంది. నాకేసరికి దీంట్లో ఉన్న నెగిటివ్ ఏవైతే గీతలు ఉన్నాయో, కుజదోషము నాగదోషానివి, అవన్నీ పాజిటివ్ అయిపోతాయి. దాని లోపల అటువంటి శక్తి ఉన్నది. ఏది ఆ కామదేవుని లోపల. అది చేసి ఇంకా కొంచెం మొలకలు ఉంటాయి కదా, ఇట్లా దులిపేసి బాగా రబ్ చేయండి. రబ్ చేస్తే రేఖలు అన్నట్టు పాజిటివ్ అవుతాయి. తోకకి వెనకకు పోయేసి ఆ తోకకి ఇంత బొట్టు పెట్టి మంచిగా అమ్మ నాకు ఈ కుజదోషం పోవాలని చెప్పేసి తోక నెత్తిలో కొట్టుకోండి. నెత్తిలో కొట్టుకున్న కమలా ఈ కుజదోషం పోతుంది. ముఖానికి మాత్రం మొక్కొద్దు. ముఖానికి ఏంటంటే విష్ణువు శాపం పెట్టిండు. ఆయన ఏంటంటే ఈ శివలింగం ఎంత హైట్ ఉంది అనేది వీళ్ళు బ్రహ్మ ఈయన ఎవరు విష్ణువు ఇద్దరు పంతం కట్టుకుంటాడు. బ్రహ్మనేమో నేను మీద చూసి వస్తా అనిపోతాడు, శివుడేమో కిందికి, ఈయన విష్ణువేమో కిందికి పోతాడు. కిందికి మీదికి ఆయన అంతం కనిపెట్టలేరు శివుని యొక్క శివలింగాన్ని. అప్పుడు ఏమవుతుంది, బ్రహ్మ ఆష్టకు వచ్చేసి మీదికెళ్ళి ఒకటి మొగిలిపు, ఒకటి నంది కిందికి వస్తుంటుంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నట్టే కొన్ని వేల సంవత్సరాలు అయింది ఆయనది శిఖరం నుంచి రాలిపడ్డా అని చెప్పేసి మొగిలిపు చెప్తుంది. ఈ నంది ఏమో నేను కూడా అక్కడి నుంచే నిశ్వాసం తీసుకుంటుండేది, ఇప్పుడు కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాను అంటుంది. మరి ఇంకెన్ని సంవత్సరాలు అంటే కిందికి పోవాలన్నా 1000 సంవత్సరాలు, మీదికి పోవాలన్నా 1000 సంవత్సరాల నుంచి వస్తున్నా అంటుంది. అబ్బో ఇది కాదని చెప్పేసి మీరు జర నాకు ఒక సాయం చేయండి అంటే, ఏంటంటే నేను శిఖరం నుంచి మిమ్మల్ని తీసుకొచ్చిన అని చెప్పాలి. ఎవరికి? విష్ణువుకు. సరే అని చెప్పేసి అక్కడ పోయి ఆయనకు ఈ రెండింటిని తీసుకుపోయి విష్ణువు దగ్గర పోయి, అయ్యా నేను పోయి వచ్చేసిన, నేను గెలిచిన అంటాడు. ఆయన దివ్య దృష్టిలో చూస్తాడు. చూసి అప్పుడు దాన్ని అడుగుతాడు, అవును ఏమైంది, నేను నిజంగానే అక్కడి నుంచి వస్తున్నావు అంటే, తలతోటి ఏమో ఇట్లా అంటుంది, తోకతోటి ఉట్టిదే ఆవిడ చెప్పేది, బ్రహ్మ చెప్పేది అబద్ధం అంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆయన ఒక శాపం పెడతాడు. ఏమని శాపం పెడతాడంటే, నీకు ఈ భూలోకం లోపల నువ్వు అగ్రస్థానం కోరుకున్నావు, నీకు ఈ గుళ్ళు మందిరాలకు నీకు అగ్రపూజ కావాలని కోరుకున్నావు, కాబట్టి నీకు ఈ యొక్క భూలోకం లోపల పూజలు ఆరాధనలు ఉండయి, టెంపుల్స్ ఉండయి అని చెప్పేసి ఆయన శాపం పెడతాడు. కాబట్టి ఈ శాపం నిమిత్తంగా ఇప్పుడు బ్రహ్మ గుళ్ళు ఎక్కడో 2-3 ఉన్నాయి అంతే. మళ్ళీ వచ్చేసి ఆయనకు ఈ బ్రహ్మకు అనేది శాపం పెడతాడు. ఈ నందికి అనేది, నీకు ముఖంతో అబద్ధం ఆడినావు కాబట్టి నీ ముఖాన్ని ముట్టుకొని పూజ చేస్తే నీకు ఉల్టా ఫలితాలు వస్తాయి. వాళ్ళకు తోకతోటి నిజం చెప్పినావు కాబట్టి తోకతోటి దానికే నువ్వు దండం పెట్టుకున్నా, దానితో నెత్తిలో కొట్టుకున్నా నీకు సత్ఫలితాలు వస్తాయి అని ఆయనకి శాపం పెట్టిండు. అయితే ఈ గులాబీ ఇది ముగిలిపు ఉంది కదా, నాది ఎప్పుడైతే
అనంత పద్మనాభ స్వామి వ్రతం అవుతుందో ఆ ఒక్క రోజే నువ్వు ఎలిజిబిలిటీ పూజలకు. మిగతా రోజులలో నిన్ను మొగిలి పువ్వును ఎక్కడ పూజలకు అర్హురాలు కావు, నిన్ను పూజలలో పెట్టకూడదు, పెట్టిన దోషం అని చెప్పేసి శాపం పెడతాడు బ్రహ్మ. అందుకని చెప్పేసి దాని తోక నెత్తిలో కొట్టుకొని దానికి పూజ చేసి ఆ ధాన్యం పెట్టినట్టయితే కుజ దోషం పోతుంది. ఇప్పుడు ఏం చేసినాం మనము, కుజునికి పూజ చేసేసినాము, మళ్ళీ వచ్చేసి తాంత్రికంగా మనము ఈ ఆవుకు పూజ చేసినాము. ఒక ఆవుకు మనము ధాన్యం పెట్టినట్టయితే 1000 బ్రాహ్మణులకు దానం చేసినట్టు, ఈక్వలెంట్ టు 1000 బ్రాహ్మణ్స్ 1 కౌ. అయితే ఒక ఆవుకు మనం పెట్టినట్టయితే ఆ విధంగా జరుగుతుంది. అది కూడా నేను చెప్పిన పద్ధతిలో పెట్టాలి. ఏదో అడగలేదు దాన్ని మూతిమగడ పెట్టేసేసి తింటుంది కదా అని వచ్చేసేసి తలకాయకి దండం పెట్టి వస్తే ఉల్టా పట్టాలు జరుగుతుంది, అవి వచ్చేస్తాయి. మళ్ళీ ఎట్లాగో నవగ్రహాల కాడకు పోయినామని చెప్పేసి ఆ నవగ్రహాల దగ్గర అన్నిటికీ ఇంత పండు పెట్టి అది పెట్టి చేస్తే కూడా మీకు మంచి జరగదు. ఒక్కరికే చేసిరండి. కుజునికి కందిపప్పు ఆ రోజు తినకూడదు పూజలు చేసే రోజు. బ్రహ్మచర్యం పాటించాలి, నాన్ వెజ్ తినకూడదు. జై గురుదత్త.